కల్వకుంట్ల కవిత లేఖ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అసలు ఏం చెప్తున్నారు ఈ లేఖకు సంబంధించి, ఎందుకు ఈ లేఖ కేసీఆర్కి రాయాల్సి వచ్చింది అన్న అంశానికి సంబంధించి కూడా అడ్డూరు లక్ష్మణ్ ప్రభుత్వం ఇప్పున్నారు. సార్ చూస్తూ ఉన్నాం, ఈ లేఖ ఉద్దేశం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏం భావిస్తూ ఉంది, ఏం జరుగుతుంది ఈ లేఖ ఈ వ్యవహారం వెనకాల? ఇప్పుడు 2014 నుంచి 2018, 2018 నుంచి 23 వరకు టీఆర్ఎస్ పరిపాలన జరుగుతున్న అవకతవకలు కానీ, ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజలను అన్ని విధాల మభ్యపెట్టి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న విషయంలో కానీ, మొదటి నుంచి కేసీఆర్, కేటీఆర్, కవిత పదవి ఏంటంటే ముఖ్యమంత్రి పదవి, ఇప్పుడు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షత పదవి విషయంలో పడుతుంది. అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు ఏదైతున్నాయో ఇవాళ బయటపడి ఆమె యొక్క ఆలోచన, మా సోదరిమణి కవిత గారు వారి యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క జరుగుతున్నటువంటి కుమ్ములాట, వాళ్ళు జరుగుతున్నటువంటి అంతర్గతంగా 10 సంవత్సరాలకి దోచుకున్న పైసలు, దాచుకున్న పైసలు, ఇవన్నీ ఎవరి మీద వస్తారో, ఎవరెవరి కేసులలో వస్తారో, ఎవరు జైలుకి పోతారో. ఆల్రెడీ మా కవితక్క గారు జైలుకి పోయి వచ్చింది లిక్కర్ ఇష్యూలో. మళ్ళీ ఈ కుంభకోణాల లోపల, ఈ దాచుకున్న పైసల లోపల ఎవరి వాటాల అసలు బయటపడతాయి. ఒకటి ఈ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో విషయపట ఒకటి, మొన్న జరిగినటువంటి వరంగల్ మీటింగ్లో ఒక కేసీఆర్ గారి ఫోటో, కేటీఆర్ ఫోటో తప్ప ఎవరి ఫోటో లేదు. ఇవన్నీ ఎటో పోతుందన్న విషయం లోపల ఆమెకున్నటువంటి ఆవేదన, ఆమెకున్నటువంటి నిరాశ, ఆమెకున్నటువంటి ఏదైతే వాస్తవాలు అనేది ప్రజలకు ఈ లేఖ ద్వారా తెలియజేసింది. రాజకీయ భవిష్యత్తు సంబంధించి అంటే పూర్తిగా ఆమె బీఆర్ఎస్ను కాపాడే ప్రయత్నంలో భాగంగా తండ్రికి లేఖ రాసిందా, లేదా ఆమె సొంత అజెండా కోసం, సొంత పార్టీ కోసం, పార్టీ మారే వ్యవహారానికి సంబంధించి ఈ లేఖ రాసిందని భావిస్తున్నాను? అంటే వ్యక్తిగతంగా నేను ఒక రాజకీయ నాయకునిగా, శాసనసభ్యుడిగా చెప్పేది అంటే, వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకున్నది. ఒక నిర్ణయం తీసుకొని వాస్తవాలు ఏందో, వాళ్ళ విత్తిన పార్టీ లోపల ఉన్నటువంటి వాస్తవాలు ఏందో, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అంతర్గతమైనటువంటి పోరు ఏందో ఇవాళ లేఖ రూపంగా తెలియజేసిందని. మరో అంశం కూడా ప్రస్తావించింది దీంట్లో. ఖచ్చితంగా బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేయబోతుందన్న అంశాన్ని కార్యకర్తలు భావిస్తున్నారు కూడా ఆమె ఆ తండ్రికి రాసిన లేఖలో పెరిగింది. అంటే భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతుందా? ఇది కొత్త ఏమున్నది, మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం కదా మనం, మీడియా మిత్రులు మీరే సాక్ష్యం. పొద్దున పార్లమెంట్ ఎన్నిక ఆ రోజు పోలింగ్ రోజు 12 గంటలకెళ్ళి మొత్తం మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం చేసిన, ప్రతి పార్లమెంట్ బూత్ల కాడ మాకు ఓటే పైన పర్లే కానీ కాంగ్రెస్కి ఓటు వేయద్దు, మీరు పువ్వుకే ఓటు వేయమని అన్నారా లేదా? వాస్తవా కాదా? ఇలా కేంద్రంలో జరిగినటువంటి లోక్సభలో చట్టంలో చేసే అంశంలో వీళ్ళకున్న ఎంపీలు ఎవరికి సపోర్ట్ చేసిందండి? ఏ ప్రజా వ్యతిరేకాన్ని, ఏ నిర్ణయానికైనా చట్టంలో సపోర్ట్గా ఉన్నది 2014 నుంచి ఈ రోజు వరకు వాళ్ళే కదా. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ కదా. మొన్న ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో వారు 12 గంటలకు వెళ్ళి మాకు ఓటేయద్దు, మా బీజేపీకి ఓట్లేమని చెప్పింది వాళ్ళే కదా. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోపల వాళ్ళు ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టకుండా పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసింది వాళ్ళే కదా. ఇన్ని వాస్తవాలను ఈడీకి సంబంధించిన ఇష్యూ లోపల ఏ విధంగా మాట్లాడుతున్నారంటే కేటీఆర్, నరేంద్ర మోడీ ముంగడి జేబులో ఈడీ ఉంది. ఈడీ ద్వారా సోనియా గాంధీని, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారిని, ఇంతమందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం లోపల ముందస్తుగా చెప్తుండే అక్కడ జరిగేటువంటి అంశాలన్నీ కూడా. అంటే ఏంటంటే ఒక ప్లాన్డ్గా ఇటు మోడీ కానీ, ఇటు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా దెబ్బకొట్టాలి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన లోపల ఏ విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టే ఆలోచన పరంగా ముందుకు పోతుంది. ఇవన్నీ ప్రజలు అన్ని గమనిస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే, ఇది మొత్తం మీద చూస్తున్నాం. ఏదైతే కవిత కేసీఆర్కు రాసినటువంటి లేఖ ఉద్దేశానికి సంబంధించి కూడా వాళ్ళలో అంతర్గత విభేదాలతో పాటు ఆమె ఇప్పటికే డిసైడ్ అయింది, ఆమె పార్టీ మారుతుందా, పార్టీ పెడుతుందా అన్న అంశానికి సంబంధించి మొత్తం మీద అయితే కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలు, కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి పాల్పడ్డ అవినీతికి సంబంధించిన వ్యవహారంలోనే వాళ్ళ మధ్య పొరపచ్చాలన్నా, ఇక వరంగల్ సభ నేపథ్యంలో కూడా ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా పార్టీ పేలవంగా సభను నిర్వహించిన అంశానికి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఏదైతే బీఆర్ఎస్, బీజేపీ కలిసి భవిష్యత్తు రాజకీయాల్లో కూడా పోటీ చేయబోతున్నారుగా అది అందరికీ తెలిసిన విషయమే అని మాత్రం ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వం ఇప్పుడైతే చెప్తా ఉన్నారు. అది మొత్తం మీద కవిత లేఖకు సంబంధించి అయితే రాజకీయ దుమారం కొనసాగుతోంది. మరి కవిత ఢిల్లీ నుంచి, కవిత అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి ఇప్పుడే శ్రీనివాస్తో వాసుదేవ్ రెడ్డి, బిగ్ టీవీ, హైదరాబాద్.